తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరి జూ పార్క్ మార్గంలో శేషాచలం కొండలను ఆనుకొని దేవలోక్ ముంతాజ్ హోటల్ లాంటి ప్రైవేట్ సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 30 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని పలువురు రాజకీయ నాయకులు స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని అలిపిరి జూ పార్క్ రోడ్లో ఏదైతే గతంలో దేవలోక్ అనే ఒక సంస్థకి సుమారు 30 ఎకరాల పైచిలుకు స్థలాన్ని కేటాయించారో ఆ స్థలము క్రమేణా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పని ఇటీవల ముంతాజ్ హోటల్స్ అని అక్కడ పునాదులు ప్రారంభించడం జరిగిందని పనులు, అదేవిధంగా ఇతరులు కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పని భక్తులంతా ఆవేదన ఆందోళన చెందడంతో ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా ఏదైతే దేవలోకి ముంతాజ్ హోటల్స్కి అక్కడ స్థలాలు కేటాయించారో సుమారు 30 ఎకరాల పైచిలకు ఆ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ప్రకటించారని చెప్పని శ్రీవారి భక్తులుగా మేమంతా కూడా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామండి. నేను టీటీడీ ఉన్నతాధికారులకి టీటీడీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని ఉన్నటువంటి స్థలాలలో భవిష్యత్తులో కూడా ప్రైవేటు వారికి ఎవ్వరికి కూడా అక్కడ స్థలాలు కేటాయించకుండా టీటీడీ బోర్డులో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపండి. శాశ్వతంగా ఎవ్వరు కూడా అక్కడ ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టకూడదండి. ఏ నిర్మాణం చేపట్టినా శేషాచలం కొండలను ఆనుకొని ఆ జూ పార్క్ రోడ్లో కేవలం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాలు మాత్రమే, అక్కడ వైద్య సదుపాయాలు కానీ అలాంటివి నిర్మాణాలు చేపడితే ఎవరికి అభ్యంతరం ఉన్నది. కానీ ప్రైవేట్ హోటల్స్కి ఏదైతే స్టార్ హోటల్స్కి ముంతాజ్ హోటల్స్కి అలా రకరకాల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆ స్థలం వెళ్లకుండా టీటీడీ బోర్డులో కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పని టీటీడీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ 30 ఎకరాలు స్వాధీనం చేసుకొని భక్తుల సౌకర్యార్థం అక్కడ ఎటువంటి నిర్మాణాలు భవిష్యత్తులో 40 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని రద్దీని దృష్టిలో పెట్టుకొని అక్కడ భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాల్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మంచి నిర్ణయం తీసుకొని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి భూముల్ని అలిపిరి సమీపంలో 35 ఎకరాల భూముల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవలోక్ అనే కంపెనీకి కేటాయించింది లీజు కింద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఒబేరాయ్ హోటల్స్కి కేటాయింపులు చేసినటువంటి విషయం, దాని మీద అనేక వివాదాలు జరుగుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఈ అంశం మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటి లీజులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల మేము హర్షం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా టీటీడీకి అలిపిరి దగ్గర భూముల అవసరం చాలా ఉంది, భక్తులకు సరిపోవడం లేదు. ఎన్ని రకాల ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లు కట్టినా సరిపోనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు తిరుపతి మీద వచ్చి